P. Rubina and M. Rizwana Beg, 7th class to perform. Give a big round of applause. Good evening, everyone. My name is Rizwana Beg. I am Good evening to everyone. My name is Rizwana Beg. I am studying 7th standard in Itaram Public School. My name is P. Rubina. I am studying 7th standard in Itaram Public School. We will tell about చదువు ఒక వజ్రాయుధం. ఏంటి రుబినా, చాలా ఆలోచనలో ఉన్నావు. కాలేజీ అయిపోగానే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని విన్నాను, నిజమేనా? అవును రిజ్వానా, కేవలం పెళ్లి అనేది. అవును రిజ్వానా, మా ఇంట్లో వాళ్ళు హడావిలో ఉన్నారు. నాకేమో పై చదువులు చదవాలని ఉంది, కానీ పెళ్లి తర్వాత చదువుకోవచ్చులే అని సర్ది చెప్తున్నారు. అదే మనం చేసేది పెద్ద పొరపాటు రుబినా. పెళ్లికి ముందే చదువు పూర్తి చేయటం అనేది కేవలం డిగ్రీ కోసం కాదు, అది మన ఆత్మ గౌరవం కోసం. రేపు ఏదైనా కష్టం వస్తే ఎవరి మీద ఆధారపడకుండా మనల్ని మనం నిలబెట్టుకునే ధైర్యాన్ని ఇచ్చేదే ఆ చదువే. ప్రస్తుత సమాజంలో ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లలకి పెళ్లి చేశామా, పంపించామా, మా బాధ్యత తీరిపోయిందా అని అనుకుంటున్నారే తప్ప బాగా చదివించి వారి కాళ్ళ మీద వారిని నిలబెడదామని అనుకోవటం లేదు. చదువు యొక్క విలువలను గుర్తించటం లేదు రుబినా. నిజమే అంటావా? కానీ మా అత్తగారింట్లో వాళ్ళు బాగా చూసుకుంటారని మాట ఇస్తున్నారు కదా. చూడు రుబినా, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. వివాహానికి ముందు ఆడపిల్లలకు విద్య అత్యంత అవసరమైనది మరియు ముఖ్యమైనది. ఆధునిక సమాజంలో స్త్రీలు తమ కాళ్లపై తాము నిలబడటానికి, ఆత్మవిశ్వాసంతో జీవించడానికి చదువు ఒక వజ్రాయుధం రుబినా. నేడు మన సమాజంలో ఒక దురభిప్రాయం ఉంది. అదేమిటంటే ఆడపిల్ల ఎంత చదివినా చివరికి వెళ్లాల్సిందే, అత్తవారింటికి కదా అని. కానీ నేను ఒకటే చెప్తున్నాను, విను. అమ్మాయిలు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కేవలం నగలతో కాదు, చదువు అనే నమ్మకంతో కూడా వెళ్ళాలి. ఆడపిల్లలకు పెళ్లికి ముందే చదువు పూర్తి చేయటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నాకు తెలిసినవి కొన్ని చెప్తాను. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. విద్య స్త్రీలను ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో, కుటుంబంలో నిర్ణయాలు తీసుకోవడంతో వారు చురుకైన పాత్ర పోషించగలరు. ఇది వారికి సమాన హక్కులను కల్పిస్తుంది. ఆర్థిక స్వాతంత్రం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. చదువుకున్న అమ్మాయిలు ఆర్థికంగా ఎవరిపైన ఆధారపడకుండా ఉండటం వల్ల తన వ్యక్తిత్వాన్ని మరియు గౌరవాన్ని కాపాడుకోగలరు. ఉద్యోగం చేసి సొంతగా డబ్బు సంపాదించుకోగలరు. భర్తపై, భర్త కుటుంబంపై ఎవరిపైన ఆధారపడకుండా ఉండటం వల్ల కష్టకాలంలో తన కుటుంబాన్ని ఆదుకునే శక్తి ఆ చదువు వల్ల మాత్రమే వస్తుంది. ఆరోగ్యకరమైన కుటుంబం, బెటర్ హెల్త్ అండ్ మేనేజ్మెంట్. ఆరోగ్యం, పోషకాహారం, పిల్లల పెంపకం గురించి అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కుటుంబాన్ని మరియు సమాజాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది. బాల్య వివాహ నిరోధం, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. విద్య స్త్రీలను చిన్న వయసులోనే పెళ్లి చేసుకోకుండా ఆపుతుంది. పెళ్లికి ముందే చదువుకోవటం వల్ల వారు శారీరకంగా, మానసికంగా పరిణితి చెందిన తర్వాత వివాహ జీవితంలోకి అడుగు పెడతారు. సమాజ అభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్. ఒక మగవాడిని చదివిస్తే ఒక వ్యక్తి చదువుకున్నట్లు, అదే ఒక ఆడపిల్లని చదివిస్తే ఆ కుటుంబమే చదువుకున్నట్లు. ఈ నానుడి చదువుకున్న స్త్రీ తన కుటుంబానికి మరియు సమాజానికి ఎంత సేవ చేయగలదో తెలియజేస్తుంది. చదువుకున్న తల్లి తన పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు విలువలను అందిస్తుంది. సామాజిక హోదా. ఒక అమ్మాయి చదువుకుంటే ఆ ఇల్లంతా చదువుకున్నట్టే. రేపు నీ పిల్లల భవిష్యత్తు నువ్వే స్వయంగా తీర్చిదిద్దగలవు. జ్ఞానం. ఒక అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు చదువుకోవటం వల్ల ఆ అమ్మాయికి ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. జ్ఞానం. సమాజంలో చదువుకున్న స్త్రీకి ఇచ్చే గౌరవం వేరుగా ఉంటుంది. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా. నువ్వు చెప్పేది ఆలోచిస్తే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఒప్పుకుంటారా? మన కళల గురించి మనం గట్టిగా చెప్పాలి రుబినా. చదువు అనేది అలంకారం కాదు, అది మన అధికారం. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. పెళ్లికి ముందే ప్రొఫెషనల్ కోర్సు లేదా పీజీ పూర్తి చేయటం వల్ల నీ లైఫ్ మీద నీకు క్లారిటీ వస్తుంది. అవును రిజ్వానా, కేవలం పెళ్లి అనేది వంటగదికి పరిమితం కాదు, అవడానికి కాదు. కానీ మనం ఎన్ని నెలలు కష్టపడేది మన కాళ్ళ మీద మనం నిలబడేలా నా కోరిక మా నాన్నగారికి చెప్పి ఈ రోజు వివరిస్తాను. చాలా మంచి నిర్ణయం. విద్య అనేది నీ దగ్గర ఉన్న ఆస్తి, అది ఎవ్వరూ దొంగలించలేరు. నీ నిర్ణయానికి నా పూర్తి మద్దతు ఉంటుంది.
వివాహం అనేది జీవితంలో ఒక భాగమే కానీ జీవితం మొత్తం కాదు. కాబట్టి ప్రతి ఆడపిల్ల ఉన్నత విద్యను అభ్యసించి తన కాళ్లపై తాను ఒక ఆదర్శమైన స్త్రీగా ఎదగాలి. థ్యాంక్ యూ రిజ్వానా, నీ మాటల్లో నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. I love you. థ్యాంక్స్.